హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్కి ముందుగా అతి తక్కువ ప్రైస్ ట్యాగ్కి రిటైన్ అయి మిగిలినటువంటి టీమ్స్కి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది పవన్ కుమార్ శరవత్. తెలుగు టైటన్స్ పవన్ కుమార్ శరవత్ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్కి ముందుగా అతి తక్కువ ప్రైస్ ట్యాగ్కి రిటైన్ చేసుకోవచ్చు. సో ఈ సినారియో ఏంటో మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్లకు వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్కి ముందుగా అతి తక్కువ ప్రైస్ ట్యాగ్కి పవన్ కుమార్ శరవత్ని రిటైన్ చేసుకోవచ్చు తెలుగు టైటన్స్. అది కూడా కేవలం 65 లక్షలకే పవన్ కుమార్ శరవత్ని రిటైన్ చేసుకునేటువంటి అవకాశం తెలుగు టైటన్స్కి ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా 9 మ్యాచ్లు ఆడలేదు పవన్ కుమార్ శరవత్. లాస్ట్ సీజన్లో 22 మ్యాచ్లు తెలుగు టైటన్స్ ఆడితే కేవలం 13 మ్యాచ్లు మాత్రమే పవన్ కుమార్ శరవత్ ఆడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా ఆక్షన్ లిస్ట్లో తన కేటగిరీ డిప్ అవుతుంది. సో ఈ కారణంగా తెలుగు టైటన్స్ పవన్ కుమార్ శరవత్ని కేవలం 65 లక్షలకే రిటైన్ చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో జరిగినటువంటి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ రిటెన్షన్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 10లో అత్యధికమైనటువంటి మ్యాచ్లు ఆడినటువంటి కారణంగా ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ప్రైస్ ట్యాగ్ అనేది డిప్ అయింది. తన కేటగిరీ డిప్ అయినటువంటి కారణంగా 35 లక్షలకే దబాంగ్ ఢిల్లీ ఈ ప్లేయర్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. సో ఇదే సిమిలారిటీ తోటి పవన్ కుమార్ శరవత్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు తెలుగు టైటన్స్. పవన్ కుమార్ శరవత్ ఈ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేస్తే కేవలం 65 లక్షలకే పవన్ కుమార్ శరవత్ని రిటైన్ చేసుకుని మిగిలినటువంటి టీమ్స్కి షాక్ ఇవ్వచ్చు తెలుగు టైటన్స్. అండ్ తెలుగు టైటన్స్కి తను అతి తక్కువ ప్రైస్ ట్యాగ్లోనే రిటైన్ అయ్యి తన లాయల్టీని చూపించి మిగిలినటువంటి టీమ్స్ని షాక్ చేయొచ్చు పవన్ కుమార్ శరవత్. ఇది గనక జరిగితే తెలుగు టైటన్స్కి ఆక్షన్లో మరింత బలం చేకూరినట్టని మనం భావించవచ్చు. మిగిలినటువంటి పొజిషన్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి లాట్స్ ఆఫ్ బడ్జెట్ అనేది తెలుగు టైటన్స్కి మిగులుతుంది. సో వాళ్ళ రైట్ కార్నర్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు, వాళ్ళ లెఫ్ట్ కార్నర్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు, డిఫెన్స్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు తెలుగు టైటన్స్. అండ్ హై ప్లేయర్ పవన్ కుమార్ శరవత్ లాంటి ప్లేయర్ని కేవలం 65 లక్షలకే దక్కించుకుని మరొకసారి అతన్ని కెప్టెన్గా కొనసాగించవచ్చు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? కేవలం 65 లక్షలకి రిటైన్ అయ్యి తన లాయల్టీని చూపించి మరోసారి తెలుగు టైటన్స్ కెప్టెన్గా తను కొనసాగుతాడా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.